తన కొడుకు టీడీపీ వాళ్ళతో తిరుగుతున్నాడని చెప్పి అతని మీద ఒత్తిడి తెస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టమని ఓ తండ్రికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన టి మల్లిరెడ్డి భూమి వివరాలను 2019లో ఆన్లైన్ నుంచి తొలగింపజేశారు. ఈ విషయాన్ని మల్లిరెడ్డి కొడుకు మహేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాల శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో రాప్తాడు అప్పటి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి వాళ్ళ మీద కక్ష పెంచుకుని ఇబ్బందులు గురి చేస్తూ వచ్చారు. మహేష్ రెడ్డిని చంపుతామంటూ పలుమార్లు బెదిరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళ వేధింపులు ఆగలేదు. పట్టాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ రెడ్డి ఆయనతో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో మళ్లీ ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు. ఈ క్రమంలో 2025 జనవరి 25న మహేష్ రెడ్డి అనంతపురం శివారులోని రైలు పట్టాలపై శవమై కనిపించాడు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి బెదిరింపుల వల్లే తన కుమారుడు చనిపోయాడని మల్లిరెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, తోపుదుర్తి రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి ఆత్మరామిరెడ్డి తమ కుమారుడు చంపుతామని బెదిరించినట్టున్న ఆడియో ఆధారాలు బయటపెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని మల్లిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.